నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దేశంలోనే హాట్ టాపిక్ అవుతున్నాయి. రెండోసారి గెలుపు కోసం వైసీపీ, మరోవైపు జగన్ను గద్దె దింపే అధికారాన్ని చేపట్టాలని టీడీపీ కూటమి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఏ పార్టీ తగ్గకుండా గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు సర్వే సంస్థలు కూడా సర్వేలు చేశాయి. ఇవన్నీ గెలుపు అంచనా వేశాయి, కానీ ఖచ్చితంగా ఇవే ఫలితాలు వస్తాయని చెప్పలేదు. ఈ క్రమంలోనే బీజేపీ నేత బాంబ్ పేల్చారు. ఏపీలో ఈసారి తెలుగుదేశం నేతృత్వంలోని కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచరుడు అయిన సునీల్ బన్సల్ పేర్కొన్నారు. బీజేపీకి అందిన నివేదిక ప్రకారం ఏపీలో తెలుగుదేశం కూటమి 145 అసెంబ్లీ, 23 లోక్సభ స్థానాలలో విజయం సాధిస్తుందన్నారు. కూటమి ప్రభంజనం ముందు వైసీపీ ఫ్యాన్స్ కొట్టుకుపోతుందని పేర్కొన్నారు. సునీల్ బన్సల్ చెప్పిన సంఖ్యలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై వెలువడిన సర్వేలను మించి ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీ ఎన్నికలపై దాదాపు 11 సర్వేలు వెలువడ్డాయి. ఇందులో కొన్ని కూటమి గెలుస్తుందని చెబితే, మరికొన్ని మాత్రం జగన్ ప్రభంజనం సృష్టించబోతున్నదనే చెప్పాయి. ఇప్పుడు తాజాగా సునీల్ బన్సల్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఏపీలో పొలిటికల్ హీట్ను పెంచేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పటికీ వైసీపీ కానీ, ఆ పార్టీ అధినేత జగన్ కానీ బీజేపీపై చిన్నపాటి విమర్శ కూడా చేయలేదు. అదే సమయంలో తెలుగుదేశం, జనసేనలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ చేసిన ప్రకటనను ఎత్తి చూపుతూ రాష్ట్రంలో చంద్రబాబు ముస్లింలను దగా చేయడానికి రెడీ అయిపోయారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పొత్తులో భాగంగా ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం 114, బీజేపీ 10, జనసేన 21 స్థానాలలో పోటీ చేస్తున్నాయి. వీటిలో 145 స్థానాలలో కూటమి అభ్యర్థులే జయకేతనం ఎగరవేస్తున్నట్లుగా తమకు నివేదిక అందిందని సునీల్ బన్సల్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా పోటీలో ఉంది. అంటే మిగిలిన 30 స్థానాలను వైసీపీ, కాంగ్రెస్లు పంచుకుంటాయని భావించాల్సి ఉంటుంది. అంటే ఎలా చూసుకున్నా వై నాట్ 175 అన్న ధీమా వ్యక్తం చేసిన జగన్ పార్టీకి 30 కంటే తక్కువ స్థానాలే వస్తాయని సునీల్ బన్సల్ చెప్తున్నారు. ఇక గత లోక్సభ స్థానాలైతే మరీ కనకాష్టంగా 2 కంటే తక్కువ వస్తాయని బీజేపీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. సునీల్ బన్సల్ ప్రకటనపై వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.